ఏమేం శ్వేత? నువ్వు తల్లివి కాబోతున్నావమ్మా. శ్వేత, వద్దు, నన్ను ముట్టుకోవద్దు. ఏమైంది శ్వేత? నేను చెప్పలేను. ఈ విషయాన్ని మీ దగ్గర చెప్పుకునే ధైర్యం కూడా చేయలేను. చనిపోవాలనుకునే సమస్య నీకేమొచ్చింది శ్వేత? చెప్పు, ఏమొచ్చింది? నన్ను మీరు క్షమించిన ఆ దేవుడు నన్ను క్షమించలేదండి. ఏం జరిగింది? నా కడుపులో ఆ రాక్షసుడి పాపం పెరిగిందండి. నేను తల్లిని కాబోతున్నాను. మీరు నన్ను గొప్ప మనసుతో క్షమించి చేరదీసిన ఆ పాపం మాత్రం నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది. వాడు చేసిన పాపం నా పాలిట శాపమైపోయింది. నా వల్ల రఘురామయ్య గారి కుటుంబానికి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు. నా కడుపున పుట్టబోయే వారసుడి కోసం మీ కుటుంబం అంతా ఎదురు చూస్తుంది. ఇప్పుడు ఈ పాపిస్తుంది మీ వంశానికి వారసుని ఎలా ఇస్తుంది? నాలాంటిది మీ కుటుంబానికి కోడలుగా ఉండకూడదు. నా కడుపును పెరిగి బిడ్డ మీ ఇంటికి వారసుడు కాకూడదు. ఈ జీవితానికి ఇంకేం మిగల్లేదు. అందుకే నేను బతుకుండడం కంటే చావడమే నయ్యో. శ్వేత, సమస్య వచ్చిన ప్రతి ఒక్కరికి కనిపించే మొట్టమొదటి పరిష్కారం చావు. కానీ ఇది పరిష్కారం కాదు. సమస్యని జయించాలి తప్ప ఆహ్వానించకూడదు. ఏం మాట్లాడుతున్నారు? నన్ను చూస్తే మీకు అసహ్యం కలగడం లేదా? నేను తాళి కట్టిన భార్య మరొకరు బిడ్డని కడుపులో మోస్తుందని కోపం రావడం లేదా? నన్ను చంపేయాలనిపించడం లేదా? మీకు తల ముప్పులు తెస్తున్న నా తల నరికేయాలనిపించడం లేదా? శ్వేత, నీ మీద జాలి తప్ప నాకే కోపం రావట్లేదు. ముందు ఇంటికి వెళ్దాం పద. వద్దండి, నన్ను వదిలేయండి. మళ్ళీ నన్ను తులసి వనంలోకి తీసుకెళ్ళకండి. శ్వేత, నువ్వు ఆవేశంలో ఉన్నావు. నా మాట విను, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. గుడ్ మార్నింగ్ వెన్నెలా. మన జర్నీ మొదలయ్యి అప్పుడే 24 గంటలు అయిపోయింది. నువ్వెలా ఫీల్ అవుతున్నావు? సూపరా? ఓకే, నీకే చిన్న ప్రాబ్లం వచ్చినా నన్ను అడుగు, సరేనా? నీకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తానుండు. Hi Vanilla, how are you? Are you comfort? Hey, okay.
హ్యావ్ ఎ నైస్ డే. నువ్వు ఇడ్లీ తినవు, పూరి తినవు, పొంగల్ తినవు, ఏమీ తినవు. కనీసం ఇవైనా తిను. కడుపు నిండా తినాలి, ఒక్కటి కూడా విడిచిపెట్టకూడదు. అవునవును, వదిలిపెట్టావంటే నీకు ఫుల్ క్లాస్ ఉంటుంది. నాకు బాగా ఎక్స్పీరియన్స్. తిను నువ్వు. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఈవినింగ్ వచ్చేటప్పుడు ఏం తెమ్మంటావు చెప్పు. నేను చెప్తాను, తీసుకురండి. చెప్పండి. వెన్నెల వేసుకోవడానికి 4 డ్రెస్సులు, నిద్రపోవడానికి ఒక మంచం, ఆడుకోవడానికి మంచి మంచి బొమ్మలు కావాలి. వెన్నెలకా నీకా? వెన్నెలకే. ఏ వెన్నెలకి? నీ బుజ్జి పొట్టలో రాబోయే వెన్నెలకా? మిమ్మల్ని. ఓకే ఓకే ఓకే. బాయ్ వెన్నెలా. తిన్నావా? దాహం వేస్తుందా? నేను సూపర్ మార్కెట్కి వెళ్ళొస్తాను, నువ్వు భయపడుకో. నన్ను నా దారిన వెళ్ళిపోనివ్వండి, ఏ గోదాట్లోనూ కలిసిపోనివ్వండి, మీ ఇంట్లో నుంచి పంపించేయండి. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది శ్వేత. నా సమస్యకు పరిష్కారం మాత్రం నా చావే. దయచేసి ఇంకోసారి అలా మాట్లాడుకో. అయినా నువ్వు ఏం తప్పు చేసావని చావడానికి? సాటి ఆడపిల్లని కాపాడడానికి వెళ్ళి నీ జీవితాన్ని బలి చేసుకున్నావు. ఇది నువ్వు చేసిన తప్పు కాదు శ్వేత. ఆ రోజు ఇదే మాట చెప్పాను, ఈ రోజు మళ్ళీ చెప్తున్నాను. జరిగిన దాంట్లో నీ తప్పు లేదు, నీ ప్రమేయం లేదు, నువ్వు బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. తప్పు చేసింది వాడు, బాధపడాల్సింది వాడు, చావాల్సింది వాడు. అసలు ఇది ఒక సమస్య కాదు. ఏం చేయాలో దీని గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు నువ్వు మర్చిపో. ఎంత జరిగినా పెద్ద మనసుతో మీరు నన్ను క్షమిస్తున్నారు. జీవితంలో కష్టాలని బాధల్ని భరించాను. మీ మంచితనాన్ని భరించలేకపోతున్నాను. మీ ముందు నిలబడ్డానికి నాకు భయంగా ఉందండి. నేను చేసిన తప్పే నన్ను ప్రతి క్షణం దహించేస్తోంది. శ్వేత, బోయేవాడి వేటకి కోయిల గాయపడుతుంది. అది బోయేవాడి తప్పు కాని కోయిల తప్పు కాదు. వేటగాడి బాణానికి జింక బలైపోయిందంటే అది వేటగాడి తప్పు గాని జింక తప్పు కాదు. నీ జీవితం కూడా అంతే. ఒక అమాయకురాల్ని కాపాడిన నీలో నాకు గొప్ప వ్యక్తి కనిపిస్తుంది. నా భార్యలో గొప్పతనం కనిపిస్తోంది. అలాంటి నువ్వు నా భార్య అయినందుకు నేను గర్వపడుతున్నాను.
ఎన్ని రకాలుగా నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తున్నా నా మనసు అంగీకరించడం లేదు. నా కడుపులో వాడి ప్రతిరూపం పెరుగుతోంది. ఎప్పటికైనా ఇది అడ్డే. దీన్ని నేను ఎలా దాచగలను? పెళ్లికి ముందు నేను తప్పు చేశానని గర్భవతినయ్యని తెలిస్తే ఎవరూ తట్టుకోలేరు. పెళ్లికి ముందు నేను మలినమైపోయానని, మరొకరి ప్రతిరూపాన్ని మోస్తున్నానని తెలిస్తే మావయ్య, అత్తయ్య, సునందక్క భరించలేరు. ఈ కుటుంబం నా మీద చాలా ఆశలు పెట్టుకుంది. నేను వారసునిస్తానని ఎంతో ఆశతో ఎదురు చూస్తుంది. వాళ్ళ ఆశల్ని నాశనం చేసిన పాపిస్తుందాన్ని నేను. ఈ ఇంట్లో దీపం పెట్టడానికి నాకు అర్హత లేదు. అలాంటిది వారసుని ఎలా ఇస్తాను? నా తప్పుని మంచి మనసుతో మీరు మోస్తున్నట్టు నా కడుపులో బరువుని నేను మోయలేను. దయచేసి నన్ను వదిలేయండి. నా దాన్ని నన్ను వెళ్ళనివ్వండి. ఇంత మంచి మనుషుల్ని మోసం చేసి అందరి కళ్ళ ముందు ధైర్యంగా తిరగలేను. శ్వేత, 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 జరిగింది ఒక పేడకలనుకుని మర్చిపో. నీకు నేనున్నా. నా భార్యని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఇంకేం ఆలోచించుకో. ఉం?
ప్రెగ్నెంటా? అవునన్నయ్య. మ్యారేజ్ అయ్యి 2 months కూడా కాలేదు, అప్పుడే ప్రెగ్నెన్సీ రావడం ఏంటమ్మా? ప్రెగ్నెన్సీ రావడం షాక్ కాదన్నయ్య, అది ఎలా వచ్చింది, ఎవరి వల్ల వచ్చుంటుంది అన్నది షాక్. అదేంటమ్మా అంత సిల్లీ క్వశ్చన్ అడుగుతున్నావు? ఆ డైరెక్టర్ గారు ఉన్నాడు కదా. ఇంతవరకు మా బావ దాని ఒంటి మీద చెయ్యి వేయలేదు, అయినా సరే కడుపు వచ్చేస్తుందా? ఏంటి? అవును, దానికి మా బావకి ఇంకా మొదటి రాత్రి జరగలేదు. జరిపించాలని సునంద చాలా ప్రయత్నాలు చేసింది. చేసిన ప్రతి ప్రయత్నాన్ని నేను అడ్డుకున్నాను, అయినా సరే దానికి కడుపొచ్చింది. దాన్నే ఉందిరా, నువ్వు 24 hours ఆ ఇంట్లో నుండి వాళ్ళిద్దరూ కలవకుండా కాపలా కాయలేదు కదా. నేను కాపలా కాసినా కాయకపోయినా వాళ్ళిద్దరూ కలవలేదన్నది నిజం, అందులో డౌట్ లేదు. దాని కడుపుకి కారణం మీ బావ కాకపోతే ఆ రేపిస్ట్ అయి ఉంటాడు. ఆ రేప్ జరిగి ఆల్మోస్ట్ 3 months అవుతుంది. సో ఆ బిడ్డకి తండ్రి వాడే. ఆ శ్వేత జీవితంతో ఆడుకోవడానికి మనకి మరో ఆయుధం దొరికినట్టే. పెళ్లికి ముందు నేను తప్పు చేశానని గర్భవతినయ్యని తెలిస్తే ఎవరూ తట్టుకోలేరు. తొందరేం పడకు, నిదానంగా చెయ్యి. ఎంత వేగంగా చేసావన్నది ముఖ్యం కాదు, ఎంత బాగా చేసావన్నదే ముఖ్యం. అలాగేనయ్యా. ఏయ్, ఇదిగో ఇక్కడేదో బిగుతుగా ఉన్నట్టుంది కదా, ఏదో సౌండ్ వస్తుంది కదా. అవునండి, వస్తుంది. ఏయ్, సౌండ్ వస్తే మనవడికి ఇబ్బంది కదా, మెత్తగా ఊగాలి. అలాగేనండి. ఇదిగో ఈ స్క్రూ బిగించు, ముందు చెయ్యి. ఈ కుటుంబం నా మీద చాలా ఆశలు పెట్టుకుంది. నేను వారసున్నిస్తానని ఎంతో ఆశతో ఎదురు చూస్తుంది. వాళ్ళ ఆశల్ని నాశనం చేసిన పాపిస్తుందాన్ని నేను. పిల్లలు చేసిన తప్పుల్ని తల్లిదండ్రులు కడుపులో దాచుకుంటారు అంటారు. ముఖ్యంగా తల్లి. వదిన నా తల్లి. వదిన ఈ విషయాన్ని ఎవ్వరితోనూ చెప్పదు. నువ్వు ఊహించుకున్నట్టు ఏమీ జరగదు, భయపడకు. లేదండి, అక్క ఏదైనా భరిస్తుంది, కానీ ఈ ఇంటికి చెడ్డ పేరుస్తుందంటే మాత్రం భరించలేదు. ఏ క్షణం ఏం జరుగుతుందో అని భయం భయంగా ఉంది. కాఫీ తీసుకోండి పిన్ని. అత్తయ్య. అయ్యో, టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయానే. సునంద, నువ్వు 5 నిమిషాలు దంచమ్మా. ఇలా ఇవ్వమ్మా. మామయ్య గారికి కాఫీ ఇచ్చావా? లేదత్తయ్య, ఇవ్వాలి. ఆయనకు కూడా ఇవ్వమ్మా. అలాగే. తమ్ముడు దేవాలయానికి పంపించాలని తొందరగా పసుపు ముద్ద తయారు చేయమని చెప్పాడు. అందరూ ఎవరి పనులలో వాళ్ళుంటే ఎట్లా చెప్పు? అమ్మా శ్వేత,
అమ్మ శ్వేత, శ్వేత, అమ్మా శ్వేత, ఒకసారి రామ్మా. శ్వేత, నేను దంచుతానులేండి. తలా ఒక పని చేసుకుంటే పోయేదేముంది? శ్వేతకు అప్పచెప్పి నువ్వు వెళ్ళు. పిలుస్తున్నారు, వెళ్ళకపోతే బాగుండదు. వెళ్ళు. అమ్మ శ్వేత, నువ్వు ఇవ్వబోయే బుల్లి మనవడు ఊగబోయేది ఈ ఉయ్యాల్లోనేనమ్మా.